నేను మీ కవిత శాగంటి, రిలేషన్షిప్ కోచ్. మనము ఏదైనా సాధించాలనుకున్నప్పుడు, మన లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నప్పుడు నిరంతరం కష్టపడాల్సి ఉంటుంది. కానీ అలాంటి క్రమంలో పక్కన వాళ్ళు వీళ్ళేమంటున్నారు, వాళ్ళేమంటున్నారు అని ఏమి పట్టించుకోవద్దు. మనం మన గోల్ కోసమే, మనం ఏమైతే అనుకున్నామో దానికోసమే కష్టపడాల్సి ఉంటుంది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒకరోజు కప్పల సమూహం అంతా వాళ్ళ నాయకుడిని ఎంచుకోవాలనుకుంటాయి. అవి ఒక పోటీ పెట్టుకుంటాయి. ఒక పొడగాటి స్తంభం నిండా ఆయిల్ రాసేసి, ఈ స్తంభం చివరగా ఎవరైతే ఫస్ట్ ఎక్కి కూర్చుంటారో వాళ్ళే మన నాయకుడని పోటీ పెట్టుకుంటాయి. అప్పుడు పోటీ స్టార్ట్ కాగానే కప్పలన్నీ ఎక్కడం స్టార్ట్ చేస్తూ ఉంటాయి, ఎక్కుతూ జారుతూ ఉంటాయి. ఒక కప్ప మాత్రం ఈ మిగతా కప్పలన్నీ వేటిని పట్టించుకోకుండా అది చివరి వరకు ఫాస్ట్గా ఎక్కేసి చివరి వరకు కూర్చుంటుంది. అది ఆ సమూహం యొక్క నాయకుడు అవుతుంది. అలాగే మనం ఏమైతే గోల్ పెట్టుకున్నామో, ఏదైతే మనం సాధించాలని అనుకుంటున్నామో దానికోసం మాత్రమే కష్టపడండి. మనం ఇది చేస్తే వీళ్ళు ఇలా అనుకుంటున్నారు, ఇలా చేయడం వల్ల వాళ్ళు అది అనుకుంటున్నారు, పక్కన వాళ్ళ మాటలు నెగిటివ్ చెప్పేవాళ్ళు కానీ నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుతుంటారు. అలా ఎవ్వరి మాటలు పట్టించుకోకుండా మనం ఏమైతే సాధించాలనుకున్నామో దాని వైపు దృష్టి పెట్టి కష్టపడ్డప్పుడు మాత్రమే మన లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాము. ఇలాంటి సలహాలు కావాలంటే ఫాలో చేయండి.